ఈ ఎండల్లో హంసల్ని హింస పెట్టడం ఎందుకని, కాకైతే కంఫర్టబుల్గా ఉంటుందని, ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుందని టైం వేస్ట్ చేయకుండా కాకి రాయబారం ఏర్పాటు చేశాను. నువ్వు నన్ను ముద్దుగా బొద్దుగా బావా బావా అని పిలుస్తుంటే నేను నిన్ను మరదలా మరదలా అని నీ చెంగు పట్టుకుని నీ చిటికిన వేలు పట్టుకుని, ఇది పొట్టనవేలు కదా, నీ చిటికిన వేలు పట్టుకుని నీతో కలిసి గోదాట్లో జాయింట్గా స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నాను. అబద్ధాలు చెప్పకు. నా మీద అంత ప్రేమ ఉన్నవాడివైతే టీలో అదేదో మందు కలిపి అందరూ నా కన్ను కుట్టేలా ఎందుకు చేశావు? ఒరే మన్మథ, నీ తల్లి మొగుడు చెప్పిన పథకం అరఫర్లాంగు దూరంలో రెపరెపలాడుతోంది. అశోకవనంలో ములగ చెట్టు కింద శీతల కూర్చుని ఉంది ఇంటి. ఈ ఇంటిని కుంతిని చేస్తాను. నా తల్లి మొగుడా, నీ అబ్బా. నా మనసు నొచ్చుకునేలా గొచ్చకు. ఓ కాకి, రెట్ట వేయకుండా నిజం చెప్పు కాకి. నేను ఆ మందు కలిపింది తమాషాకని జ్యోతి నీకు చూపించి నీకు నా మీద కన్ను కుట్టేలా మనసు పుట్టేలా చేయడానికని చెప్పవే కాకి. జ్యోతి, వెలిగించు నా గుండెల్లో నీ ప్రేమ జ్యోతి, వ్యాపించును ప్రపంచమంతా మన ప్రేమ ఖ్యాతి. ఇదేదో రాక్షస రాయభారంలా ఉంది. అయినా ఇక్కడ హార్ట్కి అక్కడి నుంచి డబ్బింగ్ చెప్పి ఈ అక్కుపక్షి ఎవరబ్బా? నా ప్రేమను భంగీకరిస్తున్నావా? ఇంకొక క్షణంలో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆగ్రహిస్తాను. అయితే నిన్ను లేపుపోవడమే సరైన మార్గం. చిటికిన వేలు, నా రాంతకం బురాంతకం. ఆయ్, నా రాంతకం బురాంతకం. ఏయ్, నా రాంతకం బురాంతకం. ఇది కొంచెం కష్టమైన పని. ఇక నీకు రేపే సరైన మార్గం. దా, నా ఒడిలో ఇమిడిపో, నా కౌగిలిలో కరిగిపో. ఇదేమిటిది? మెత్త మెత్తగా తగులుతావనుకుంటే ఒంగోలు పోట్ల గిత్తల గట్టిగా తగులుతున్నావు. ఇదేమిటిది? స్త్రీలింగ పుంలింగంగా ఎలా మారినది? నిన్ను నపుంసకలింగం చేసేదాకా కొట్టుడా పట్ట. అమ్మా, మొహం మీద డాగులు పడేలా కొడతావా? ఏది ఇప్పుడు కొట్టు చూద్దాం. నేను ఇక్కడున్నా. అబ్బో, అయ్యో. అమ్మా బాసు, గేటు ఎలా ఓపెన్ చేయాలి? గేట్ ఓపెన్ చేయడం రాదా? రాదు. ఎప్పుడు ఓపెన్ చేయలేదా? ఎప్పుడు ఓపెన్ అయితే నేను ఓపెన్ చేస్తాగా. అబ్బో అబ్బో అబ్బో, అయ్యో. పిచ్చ కొట్టుడు కొట్టాడు తల్లి మొగుడా. అబ్బా, అయ్యా, ఆ కళాత్మకంగా కొట్టాడు. అమ్మా, అయ్యో. అసలు ఎలా తగిలేరా? పురాణ పురుషుల్ని ఫాలో అవ్వమన్నాడు చూడు పెద్ద నాన్న. అబ్బా, ఆ మాట పెడచెవిన పెట్టకుండా ఆటోమేటిక్ గా ఫాలో అయినందుకు అయ్యో దైవమే మనిషి రూపంలో వచ్చి వీరబాదుడు బాధింది. అమ్మా, సరిగ్గా నువ్వు ఆ పిల్లని ఎత్తుకుపోతున్నావని వాడికి ఎలా తెలిసిందిరా? తెలవడమేమిటి? వాడు ఉండగానే ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. పిచ్చి వేధవా, రాముడు లేని టైం చూసుకుని రావణాసుడు సీతను ఎత్తుకుపోయాడురా. పురాణం మారిస్తే ఎలా? అబ్బా, కేంద్రంలో ప్రభుత్వాలే మారగా లేనిది పురాణం మారిస్తే ఏంటి లేని ట్రై చేశా. ఈసారి మగాళ్ళు లేకుండా ట్రై చేయరా తమ్ముడు? తల్లి మొగుడా, ఆ పెట్టే కాపడమేదో వీడి గొంతుకుని పెట్టు. వాయిస్ అయినా బాగుపడుతుంది. పెదవ ఆడగొంతు వీడును. అబ్బా.